నమస్తే సార్. అసలు ఈ క్లాసులు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్ని విషయాలు మేము తెలుసుకున్నాము అని అంటే, అన్ని సబ్జెక్ట్స్తో పాటు మీరు ఇచ్చిన మోటివేషనల్ క్లాసెస్, మీరు పిల్లల్లో నింపే ఆత్మస్థైర్యం, వాళ్ళకి తెలియని విషయాల్ని చాలా బాగా చెప్తూ ఉన్నారు. నేను అసలు యాక్చువల్గా ఒక పేరెంట్ జాయిన్ అయ్యింది, మా పిల్లలిద్దరూ అయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కానీ నాకు మీ క్లాసెస్ మీద ఇంట్రెస్ట్ తోటి ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి అన్ని వేలు ఖర్చు పెట్టి ఇక్కడ మనం ఈరోజు క్లాసులు నేర్చుకుంటున్నాం. ఎంతో విలువైన, అసలు నాకు 5,000 మేము పెట్టే ఈ క్లాస్లో ఏం చెప్తారు, ఎందుకు ఇంత కాస్ట్ దీనికి అనుకున్నాను. కానీ ఈరోజు నాకు అనిపిస్తుంది చాలా ఫ్రీగా నేర్చుకుంటున్నాం మనం. ఇంత వర్తీ ఉన్న క్లాసెస్ ఇంత తక్కువ అమౌంట్తో ఇంత చక్కటి ఎన్ని విషయాలు మాకు చెప్తున్నారు. అసలు ఆ మెమరీ క్లాసెస్ మీరు చెప్తూ ఉన్నప్పుడైతే నాకు కూడా ఏంటంటే నాకేంటంటే చాలా అనమాట, నేను మర్చిపోతాను అన్ని విషయాల్ని. కానీ ఈరోజు మీరు చెప్పే మెమరీ టెక్నిక్స్ వల్ల ఏంటంటే నాకు ప్రతిదీ నేను గుర్తు చేసుకుంటున్నాను. మీరు చెప్పినవన్నీ కాల్ బ్యాక్ చేసుకొని మళ్ళీ ఆ సబ్జెక్ట్ అంతా రివైజ్ చేసుకొని, ఇంత ఈజీ ఆ మ్యాథ్స్, ఇంత ఈజీ ఆ సైన్స్, ఇంత ఈజీ ఆ ప్రతిదీ అన్నది అంటే అరటి పండు ఒలిచి నోట్లో పెట్టడం కాదు, జ్యూస్ చేసి మాకు తాగించేస్తున్నారు అనిపించింది. వండర్ఫుల్ సార్, ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. ఐ హ్యావ్ నో వర్డ్స్ టు ఎక్స్ప్రెస్ దట్. ఇంత బాగా చెప్తున్నారు అని చెప్పడానికి ఐ హ్యావ్ నో వర్డ్స్ సార్. రియల్లీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్. మీరు మాకు ఎంత ఇచ్చారు అంటే ఒక ట్రెజర్ని మాకు ఇచ్చారు. 4 డేస్లో ఏం చెప్తారు, అసలు 5 డేస్లో ఏంటి ఇచ్చేస్తారు ఈయన. ఒక రోజుకి 1000 రూపాయలు అని ఇన్ని రకాల లేదు. ఎలాగైనా జేఎస్పీ రాజ్ గారి క్లాసు అని అంటే వెళ్ళాలి, వినాలి. ఒక వరల్డ్ చీఫ్ ఆర్బిటరే హైదరాబాద్ నుండి రాజాం వచ్చి, మన రాజాంకి ఎంత అదృష్టం ఇది. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. నాకు ఇంకా మాటలు అయితే రావట్లేదు. నాకు చాలా బాగా ఇప్పుడు స్టేట్స్, క్యాపిటల్స్, యూనియన్ టెరిటరీస్ ఇవన్నీ కూడా నాకు చాలా చక్కగా గుర్తున్నాయి. నాకేవి మర్చిపోలేదు. ఏది ఎలాగ గుర్తుంచుకోవాలి అన్న మీరు చెప్పిన టెక్నిక్స్ అన్నీ కూడా నేను వాడుకుంటున్నాను. అవి నా లైఫ్లో కూడా నేను తప్పకుండా అప్లై చేస్తాను. మా పిల్లలు కూడా చెప్తాను. మా మ్యూజిక్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కూడా చిన్న చిన్నవిగా చెప్తూ వాళ్ళల్లో కూడా చైతన్యం నింపడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అలాట్ సార్.